చిరంజీవికి అదే సమస్య, నాగార్జునకి అదే ఛాలెంజ్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ కూడా ఇదే విషయం మీద ఫైట్ చేయడం కనపడింది. ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్లైనా, ఈ మధ్యన వచ్చిన రష్మిక మందన్న లాంటి వాళ్ళు కూడా ఇదే ఇష్యూని ఫేస్ చేయలేక తలపట్టుకుంటున్న సిచ్యువేషన్. ఎస్, టెక్నాలజికల్ ఇష్యూస్, డీప్ ఫేక్, సైబర్ బుల్లీయింగ్, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? టెక్నాలజీ ఎంత సౌకర్యం, ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత ఇన్నోవేషన్ చూపిస్తోందో గానీ అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ని, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడమే కాదు, అన్నిటికీ మించి మనలో ఉన్న రాక్షసత్వాన్ని, నీచమైన ఆలోచన తీరుని కూడా బయట పెడుతూ ఉంది ప్రతిసారి. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్లకు పైగా కష్టపడి ఎదిగిన ఒక కథానాయకుడు నా ప్రతిష్టకి భంగం కలిగించకండి అని చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే టెక్నాలజీని అడ్డుపెట్టుకొని మనలో కొంతమంది ఎంత దిగజారుతున్నారని అనుకోవాలి. టెక్నాలజీ నెగిటివ్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, అసలు దీనికి కారణం ఏంటి? ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గనక మన సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా మారిపోయే అవకాశం ఉంది? డీప్ ఫేక్ పెరిగిపోవటము, ఏఐ టెక్నాలజీని వాడి నచ్చిన వీడియోలు నచ్చినట్టుగా అసభ్యంగా, అశ్లీలంగా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడము, ఫేక్ ఐడీలు సృష్టించి పబ్లిసైజ్ చేయడం ఈ మధ్యకాలంలో పెరిగిపోవడం చూసాం కదా. మై పర్సనాలిటీ, మై రైట్, మై ప్రైడ్ అని నాగార్జున, ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళి మరీ సైబర్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే లేటెస్ట్ చిరంజీవి తనని ఈ వయసులో అప్రదిష్ట పాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నారు అని చిరంజీవి మాట్లాడాల్సి రావడం నిజంగా దారుణమైన విషయం కదా. 70 ఏళ్ల వయసులో అంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు, యంగ్గా ఎలా కనపడుతూ ఉన్నారు, లాంటి పాజిటివ్స్ మనలో ఎంతమందికి పడతాయో తెలియదు. కానీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మానసికంగా మెలిపెట్టేద్దాం అని చూసేవాళ్ళైతే చాలామంది ఉంటే, అలాంటివన్నీ చూసి పరోక్షంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. హీరోయిన్స్ బాధ అయితే ఈ విషయంలో వర్ణనాతీతం. నానా యాతన పడి రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో చిన్న టౌన్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. రష్మిక మందన్ లాంటి వాళ్ళు. ఆమె సక్సెస్ ఒక ఇన్స్పిరేషన్ అని తీసుకునే వాళ్ళు కానీ, లేకపోతే గ్లామర్ చూసి అప్లాస్ చేసే వాళ్ళకంటే కూడా డీప్ ఫేకో ఇంకొకటో చేసి ఆమెని మానసికంగా వేధించాలని, టాంట్ చేయాలని కొందరు ట్రై చేస్తే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇది ఇష్యూ కదా. దీనికి పరిష్కారం ఏంటి? సైబర్ క్రైమ్ విభాగమో ఇంకొకరో దీన్ని కంట్రోల్ చేయగలరా అంటే కొంతవరకే చేయగలరు. ఆ ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయో, ఎలా బ్లాక్ చేయాలి అనే విషయంలో లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ లాంటివి తీసుకొచ్చినాయి, ఇంకా ఎంత టెక్నాలజీ వాడినా అని టెక్నాలజికల్ ఇంటర్ఫేస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్న టైంలో దీనికి ఒక్కటే పరిష్కారం అనిపిస్తుంది. అదేంటో తెలుసా? కొద్దో గొప్ప ఎట్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ కాస్త నైతికతతో ఉండటం. అంటే ఇలాంటివి అన్లాఫుల్ ప్రాక్టీసెస్, ఇలాంటివి మరీ చీప్ వల్గారిటీ మనకు అవసరమా అని ఆలోచించే తత్వం కొంత వచ్చినా కూడా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. దానికి తోడు నిజమైన అభిమానులు ఉంటే కనుక వాళ్ళు తమ వంతుగా ఇలాంటివి కనపడిన ప్రతిసారి వాటిని బ్లాక్ చేసేందుకో, కంప్లైంట్ రైజ్ చేసేందుకో ట్రై చేస్తే కనుక వాళ్ళ రైట్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇది సెలబ్రిటీస్ కోసమో వాళ్ళ మీద ప్రేమతో, మితిమీరిన అభిమానంతో చేసేది కాదు. ఇది సొసైటీకి, దట్టు న్యూ జనరేషన్స్కి ఒక రకంగా చేస్తున్న సేవ లాంటిది అనుకోవాలి. ఎందుకంటే నెగిటివిటీని మిటిగేట్ చేస్తూ నీచమైన ఆలోచనల్ని కంట్రోల్ చేసేందుకు తమదైన అటెంప్ట్ చేయటం కదా ఇదంతా. ఇది ఒక పార్ట్ అనుకుంటే, ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఎలా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది? మనం గత 20-25 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. 24 అవర్స్ సినిమా ఛానల్స్ వచ్చిన తర్వాత బీసీ సెంటర్స్ అంటారే, పల్లెటూళ్ళు, టౌన్లో ఉండే సినిమా థియేటర్లు, వాటిలో సెకండ్ రిలీజెస్ ఆగిపోయినాయి. చిన్నప్పుడు చూసుంటాం, ఎప్పుడో 5-6 ఏళ్ల కిందట వచ్చిన సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యేది, కాస్త రిఫ్రెషింగ్గా అనిపించేది, చూడడానికి జనం థియేటర్లకు వెళ్ళేవాళ్ళు కదా. 24 అవర్స్ సినిమా ఛానల్ వచ్చిన తర్వాత ఆ బీసీ సెంటర్లో పడిపోయింది. ఆ తర్వాత అంతకంటే పెద్ద దెబ్బ ఓటీటీలు రావడం వల్ల పడింది. సినిమా రిలీజ్ అయిన నెలకో 2 నెలలకో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని సినిమా థియేటర్కి రావడం తగ్గిపోయింది. దానివల్ల రేట్లు పెంచారు అనే రచ్చ ఎట్లాగో జరుగుతూ ఉంది. ఇక దీనికి నెక్స్ట్ లెవెల్ థియేటర్ నుంచి ఓటీటీకి రావడం కాదు, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇప్పుడు సినిమాలు తీసే ట్రెండ్ వస్తుంది. అందులో పెద్ద స్టార్సే యాక్ట్ చేస్తున్నారు. ఓటీటీ అయినా కొన్ని సినిమాలు అయినా కానీ నేరుగా వచ్చేస్తున్నాయి కదా. అంటే థియేటర్ నుంచి ఓటీటీ వరకు వచ్చేసింది ఇప్పుడు ట్రెండ్.
దీనివల్లే సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఎంత పెద్ద స్టార్ యాక్ట్ చేసినా కానీ వారమో 2 వారాల్లోనో సాధ్యమైనంత వసూళ్లు పిండుకోవాలి, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలి అని నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచేసి ఆ తక్కువ టైంలోనే సాధ్యమైనంత కలెక్షన్స్ రాబట్టుకునే ప్రయత్నాలు చేయడం కనపడుతుంది కదా. ఇప్పుడు గనక ఈ టెక్నాలజీ విచ్చలవిడితనం పెరిగిపోయి డీప్ ఫేక్లు ఇలాంటివన్నీ వచ్చేస్తే గనక సినిమా స్టార్స్ పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళు పబ్లిక్ అపియరెన్స్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పర్సనల్ ఐడీస్లో పోస్టింగ్స్ లాంటివి, పబ్లిక్ ఇంటరాక్షన్స్ కూడా వాళ్ళు లిమిట్ చేసుకునే పరిస్థితి రావచ్చేమో. అదే జరిగితే కనుక మనకి ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందని కాదు, మన సమాజంలో ఇన్సెక్యూరిటీ ఏ స్థాయిలో పెరిగిపోయింది అనేదానికి అదొక నిదర్శనం అయిపోతుంది. మనం అభిమానించి ఇంత వేలు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్లే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాము అంటే ఇంకా సాధారణ ప్రజలకి ఇంకా సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ ఏముంటుంది? అలాంటి పరిస్థితి తలెత్తబోతోందా అని చిరంజీవి లాంటి వాళ్ళ కన్సర్న్స్ మనకి చెప్తూ ఉన్నాయి. దీనికోసం బహుశా తొందరలో కేంద్రం సైబర్ లా తీసుకొచ్చి కఠినమైన శిక్షలు లాంటివి అమలు చేయడానికి ట్రై చేసేందుకు అవకాశం ఉందేమో. ఇప్పటికే రష్యా లాంటి దేశాల్లో ఇలాంటి ఆలోచనలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఒకవేళ అలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తే గనక భావ ప్రకటనకి సంకెళ్ళేస్తున్నారని మొత్తుకోవడం కంటే కూడా అలాంటి పరిస్థితిని చేజేతిలా తెచ్చుకున్నామా అని మనం ఆలోచించాల్సిన సిచ్యువేషన్లో పడతామేమో కదా. మహా స్టార్లు, కోట్లాది మంది అభిమానులు ఉన్నవాళ్లే ఇలా విలవిల్లాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? చిరంజీవి కంప్లైంట్ టెక్నాలజీ పరంగా ఎదురవుతున్న సవాళ్ళనే కాదు, నైతికంగా దిగజారుతున్న ప్రమాణాలను కూడా మన కళ్ళ ముందుకు తెస్తుందా?